వెల్కమ్ టు డ్రామా జూనియర్స్. వెల్కమ్ సార్. కౌశిక్, అసలు ఇంత పెద్దోడు అయిపోయింటే అసలు నమ్మలేకపోతున్నానే బాబు నేను. నేను కూడా నువ్వు ఇంత పెద్ద యాంకర్ అవుతాను నేను నమ్మలేదురా. ఫస్ట్ చూసినప్పుడు అక్కడ ఓరంగా అలా నిల్చున్నావు. అవును సార్, అవును. మళ్ళీ టీమ్ లీడర్ అన్నారు, మళ్ళీ కామెడీ అన్నారు, ఇప్పుడు హీరో అంటున్నారు. ఏం నమ్మలేకపోతున్నా అంటే కామెడీ చెప్పాను సుధీర్, నిజంగా అన్నిటికీ న్యాయం చేశావు. మీన్స్ అలాట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. సో హ్యాపీ టు సీ యూ సార్. యాక్చువల్లీ అసలు మిమ్మల్ని కౌశిక్ ఏంటి అసలు ఇప్పుడు ఏం చేస్తున్నావు? వాట్ ఆర్ యు డూయింగ్ నౌ? చెన్నైలో చదువుతున్నాను. ఓకే. ఫస్ట్ ఇయర్ ఫినిష్ చేశాను BBA. పాకెట్ మనీ అంతా బానే ఉంటుందా? ఎందుకు నువ్వు ఎక్స్ట్రా ఇస్తావా? నాకు వీళ్ళు ఇచ్చేదే పాకెట్ మనీలో ఉంది, మళ్ళీ నేను నీకు ఇవ్వడం అంటే ఇంకా కష్టం ఎద్దులే. కానీ మామూలుగా ఇప్పుడు మనీ టాపిక్ వచ్చింది కాబట్టి ఇంట్లో మనీ ఎవరు ఎక్కువ మేనేజ్ చేస్తారు? డాడీ పేరులో మనీ ఉన్నా అంతా మమ్మీయే చూసుకుంటుంది. ఇంట్లో ఎవరు పవర్ నడుస్తుంది, మమ్మీదా డాడీదా? మమ్మీ ఎక్స్ మినిస్టర్ అయినా మా ఇంటికి మమ్మీ హోమ్ మినిస్టర్. వాడిని అడుగుతాడు, మమ్మీ ప్రాణం పాడతాడు వాడు. డాడీ సాంగ్ పాడు, మమ్మీ సాంగ్ పాడతాడు. ఓకే. నీకు ఏదైనా కష్టం వచ్చింది అనుకో ఇంట్లోని, ఎవరికి చెప్పుకుంటావు? డాడీగా, మమ్మీగా? ఇన్ని క్వశ్చన్లకి ఒకే ఆన్సర్, మా అమ్మే. సార్ మీకు కష్టం వస్తే? నా కష్టం వాళ్ళిద్దరు వాళ్ళే వస్తుంది నాకు. ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. మీరేం సిగ్గుపడుతున్నారండి? నాకు అర్థం కావట్లేదు. మీరు చిన్న బ్లష్ అవుతున్నారు. మా ఆయనకి ఎంత ధైర్యం వచ్చేసింది నిన్న చూడగానే. హలో, అలా ఏం కాదు. స్టేజ్ లో అందరూ సపోర్ట్ అనుకోని కడుపులో ఉన్నవన్నీ బయటకు వచ్చేస్తా. సార్ అంటే ఇప్పుడు ఇంట్లో ఏంటి ఏదైనా గొడవ అయితే, ఇప్పుడు మామూలు ప్రెస్ మీట్ లో అట్లా కొంచెం ఆవిడ అగ్రెసివ్ గా ఉంటారు కదా, అలాగే ఏమన్నా ఇంట్లో కూడా ఏమన్నా గొడవ అయితే అలాగే ఉంటారు సార్? మీరు చూసిందని 10%, 100% మేము చూడాల్సి వస్తుంది. అదేం లేదు, ఊరికే చెప్తున్నారు. వన్ లైన్ లో చెప్పాలంటే ఆవిడేంటి మీరేంటి అని ఏం చెప్తారు? నాకు ఎందుకో సారి వాళ్ళు మనస్ఫూర్తిగా మాట్లాడాలి. డైరెక్టర్ గా మైక్ ఆయన చేతిలో ఉంటది, యాక్షన్ ఇవి చెప్తారు. ఇక్కడ ఎందుకో నాకు నమ్మబుద్ధి కావట్లేదు సార్. అలా అంటే మేడం వచ్చేలాగంటే క్యాంటీన్ లో ఫైర్ ఉంది చూడు, అలా వెలుగుతా ఉంటుంది. ఓకే. మేము క్యాంటీన్ లాగా ఏడుస్తా ఉంటాం మేము. నిజంగా అసలు ఇవాళ సార్ తో మాట్లాడుతుంటే డ్రామా జూనియర్స్ ఇన్ని ఎపిసోడ్ లోని నాకు చాలా ఇన్ని ఎపిసోడ్లు సుధీర్ మేము వేసుకున్నామని ప్లాన్ చేసి మా ఆయన్ని పిలిపించి నన్ను ఇరికిస్తున్నావా? నేను నార్మల్ క్వశ్చన్స్ అడుగుతున్నా. నేను పొద్దున్న లేదు, నువ్వు అడిగే ప్రతి క్వశ్చన్ లో నీ ఫేస్ ఒక 100 వాల్స్ బల్బ్ లా వెలుగుతుంది. ఎపిసోడ్ లోనే సెల్వా గారు వస్తారు, తర్వాత అంతా మా చేతిలో ఉంటుంది. సార్ ఇచ్చే ఆన్సర్స్ ఎంత హ్యాపీనెస్ ఇస్తున్నాయంటే. ఇస్తాయి. కౌశిక్, ఇంట్లోనే కదా బయట అన్నా సార్, ఇఫ్ యూ వాంట్ టాక్ అబౌట్ యువర్ డాడ్, మీ డాడీకి ఏదైనా చెప్పాలనుకున్నా వాట్ ఇట్ వుడ్ బి? మై డాడ్ ఇస్ లైక్ అ సెకండ్ మదర్ టు మీ. మా అమ్మ ఇంట్లో లేనప్పుడు బిజీగా వర్క్లో ఉన్నప్పుడు మా నాన్నే మా అమ్మలాగా చూసుకున్నారు, నాకైనా మా అక్కకైనా. దానికి మా నాన్నకి నేను ఎటర్నల్లీ గ్రేట్ఫుల్గా ఉంటాను. థ్యాంక్ యూ డాడ్. కౌశిక్, నువ్వు మళ్ళీ ఎప్పుడు వస్తావో నాకు తెలియదు. ఒక చిన్న టాస్క్ ఏంటంటే, ఇక్కడ మేము LED లోని కొన్ని మ్యాచ్ ద ఫాలోయింగ్ పెడతాం అన్నమాట. సో ఆ రెండిటిని ఏ ఇమోజీ ఏ వ్యక్తికి మ్యాచ్ అవుతుంది అనేది నువ్వు ఆ మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయాలి. మేడం, మీరు కూడా వస్తే బాగుంటుందేమో ఈ గేమ్ లోకి. ఇక్కడ ఫైర్, డ్రామా క్వీన్, కామ్ అండ్ సాడ్, అండ్ అటుపక్క అక్క, డాడీ, అమ్మ, నువ్వు ఉన్నారు. సో విచ్ ఇమోజీ విల్ మ్యాచ్ విచ్ ఫ్యామిలీ మెంబర్ ఆఫ్ యువర్స్? ఫస్ట్ ఎమోజీ ఫైర్ అంటే నన్నే కాదు ఎవరిని అడుగుతో చెప్తారు, మా అమ్మే. ఇంట్లో అయినా ఎక్కడైనా ఫైర్ బ్రాండే కాబట్టి. మీరు సిగ్గుపడుతున్నారు ఏంటంటే నాకు అర్థం కావట్లేదు. సో ఫైర్ ఈజ్ మోమ్. నెక్స్ట్ డ్రామా క్వీన్. నా లైఫ్ లో అంటే డ్రామా క్వీన్ అనేది మా అక్కే. ఏ ఎపిసోడ్ చూస్తే కొడతాది మళ్ళీ నేను. లైఫ్ లో మొత్తం డ్రామా చేసి పనిష్మెంట్ మాత్రం నేను తీసుకుంటాను ఇంట్లో. నిజమా సార్? వాడు అలా అనుకుంటాడు, అమ్మాయి కంటే వీడే చాలా చేస్తాడు. ఏంటి ఇక్కడ మీ ఇద్దరికి గొడవ? అమ్మాయి కంటే కూతురు పెద్ద డ్రామా క్వీన్. ఆ మాట ఆయన అవును అంటే అయిపోతాడు, అందుకని భయం. సో డ్రామా క్వీన్ ఇస్ అక్క. నెక్స్ట్ సైలెంట్, కామ్. స్టార్టింగ్ నుంచి చూస్తున్నారు కదా మా నాన్న. డాడీ వాళ్ళు ఇక్కడ చాలా బాగా మాట్లాడారు సార్. యాక్చువల్లీ డాడీకి వాళ్ళు ఫ్రీడమ్ దొరికినట్టు అనిపించింది. సుధీర్ పక్కన ఉన్నప్పుడు కొద్దిగా ధైర్యం వచ్చింది, దానివల్ల కొద్దిగా మాట్లాడాను. మీరు ఒక్క ఎపిసోడ్ ఉండి వెళ్ళిపోతారు సార్, తర్వాత నేను
ఓకే సో లాస్ట్ సాడ్ వాళ్ళే కరెక్ట్ గా మ్యాచ్ చేసేసారు. వీళ్ళు ముగ్గురు వల్ల నా లైఫ్ అంతా సాడ్నెస్ తోనే ఉండిపోయింది. అప్పుడు తోక ఎక్కువ అల్లరి చేసేవాడు, ఇప్పుడు ఫుల్ సైలెంట్ అయిపోయాడు. అలాగే సాడ్ కాదు, సైలెంట్. మేము ఒక ఏజ్కి వచ్చిన తర్వాత కుర్రోళ్ళం అలాగే ఉంటాం మేము. నువ్వు కుర్రాడేంట్రా వెరీ గుడ్ మ్యాన్, వెరీ గుడ్. గమన్ మంచిగా మ్యాచ్ చేశారు. నాకు ఒక అంటే కోరిక ఉంది యాక్చువల్లీ. కౌశిక్ మీరు కలిపి ఒక్క స్టెప్ వేస్తే చూడాలనేది నాకు బేసికల్లీ అదొక అంటే ఫ్యామిలీ అందరూ ఉన్నారు కాబట్టి సార్ మీరు జాయిన్ అవుతారు. వాళ్ళిద్దరు ఆడితే బాగుంటుంది. 3, 2, 1 సౌండ్. సార్ మీ సుధీర్, రోజా గారు గ్రేట్ యాక్ట్రెసా, సెల్వా గారు గ్రేట్ యాక్టరా? అమ్మో ఇదేదో నా మీదకి వచ్చేటట్టుంది. నేను చెప్పనా, సెల్వా గారే గ్రేట్ యాక్టర్. ఎందుకు సాంగ్ స్టార్ట్ అవగానే సైలెంట్ గా వెళ్ళిపోయి సోఫాలో కూర్చొని కాఫీ తాగొచ్చారు. ఎక్కడ ఇరికిస్తారో అని. సార్ ఆ డాన్స్ చూసి మీకేమనిపించింది అనేది ఆయనకు కూడా చేయాలనిపించింది. మరిన్ని విషయాలు మాట్లాడుకునే ముందు ఇందాక శ్రోతలు కోరారు రోజా గారును సలోమణి గారు డాన్స్ చేయమని చెప్పి. సార్ మీరు అసలు అబద్ధాలు చెప్పరనుకున్నా, నాకు ఇప్పుడు మీరు అబద్ధాలు చెప్పినట్టే అనిపించింది. నాకు డాన్స్ రాదంటే సరే ఎందుకులే ఇబ్బంది పెట్టాం అనుకున్నా. ఆటోమేటిక్ గా సాంగ్ కూల్ ఫైర్ మేడం రాగానే చిన్న నిజంగానే ఒక స్వింగ్ వచ్చింది బాడీలో. ఈ మాత్రం మూడ్ లోకి వచ్చారు ఆయన. వెళ్ళేటప్పుడు మూమెంట్ చేసే పంపుదాం. ఓకే సార్, వెళ్ళేటప్పుడు డాన్స్ చేయాలి సార్. అది మీదే పూచి సార్, అనిల్ గారు మీదే అది. ఓకేనా? డన్.